చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా మీ మాటలు తేనెల చినుకులు మీ మనసులు వెన్నెల తునకలు రండి రండి నా ఒడిలో చేరండి రండి రండి నా ఒడిలో చేరండి చిన్నారి బాలల్లారా సెలయేటి తరగల్లారా దిద్దుకుని కన్నవారు చూపించిన దారిని కన్నుల కద్దుకుని ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకుని సత్యపథంలో సాగండి సహన గుణం సాధించండి సత్యపథంలో సాగండి సహన గుణం సాధించండి రండి రండి నా ఎదలో నిలవండి రండి రండి నా ఎదలో నిలవండి ప్రేమను చిలికి విసి
తనకు హితమైన ఈ స్థితి ఎందుకు తన బిడ్డలను విడనాడక అత్యధికమైన ఆశీర్వాదాలతో వారిని ఆశ్రయించి వారికి ఎల్లప్పుడూ తోడైండును. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మావేశంతో రాయబడిన మాటలు మనం చదువుకున్నాం. జిల్లెల్లా సమీర్ గారు నిర్మల గారి యొక్క సంతానమైన కుమారుడు యోహాన్, గోదా సుబ్బారావు గారు తన భార్యను ప్రభు ప్రేమించి వారికి ఇచ్చిన సంతానమైన స్వరూపరాణి. ఈ వీరిరువురు కూడా జతపరచబడడానికి ఇప్పుడు మన ఎదుటికి వచ్చి ఉన్నారు. మనం వీరిని దైవ సేవకులుగా జతపరచడానికి మనం చేరినాం. సర్కారు నాకు ఇచ్చిన అధికారంలో చేరిన ఎదుట ఇండియన్ యాక్ట్ లోని 1872 సంవత్సరం సెక్షన్ 62(6)(9) యాక్ట్ ప్రకారం ఈ వివాహ కార్యక్రమాన్ని చేయడం వీళ్ళని చెప్పగలిగినటువంటి న్యాయమైన కారణాలు ఏమైనా ఉంటే ఇప్పుడే ఈ సభ ఎదుట తెలియచేయాలి. వివాహానికి స్వరూపరానికి ఏవైనా సందర్భాలు ఏవైనా న్యాయపరమైనటువంటి కారణాలు ఉన్నట్లయితే తెలియచేయాలి, లేకపోతే ఎప్పటికీ మౌనంగా ఉండాలి. ఇప్పటికే సరే, వీళ్ళందరికీ పై చేయలేదు, తలపై పైకి చూపించు. స్వరూపరాణి యోహానును నీ భర్తగా స్వీకరించడానికి ఇష్టమైతే నీవు కూడా నీ కుడి చేతిని నీ తలకి కొంచెం పైగా చూపించండి. కొంచెం పైకి తలకి కొంచెం పైకి ఎత్తుగా చూపించండి. కనపడతలేదా? బాగా లేచిన లేదా ఇలాగే మొక్కలు వస్తుందా బాబు? దేవుని స్తోత్రం. నీవు స్త్రీని అనగా స్వరూపరాన్ని వివాహం చేసుకున్నట్టుగా దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించు. ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయుదువా? ఈమెతోనే కాపురం చేయుదు. స్వరూపరాణి, నీవు ఈ పురుషుని అనగా యోహాన్ బాబుని నీ భర్తగా స్వీకరించి నిర్ణయం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి ఇద్దరు బ్రతికినంత కాలం ఇద్దరు ఎవరు నాశింపక ఈయనతోనే కాపురం చేయుదువా? పెళ్లి కుమారుని యొక్క తండ్రి గారు, అలాగే పెళ్లి కుమార్తె యొక్క తండ్రి గారు, బాబాయ్ లేకపోతే మీ పేరండి? నా పేరు సమీర్. కుమారుడు ఏం కావాలి మీకు? మంచిది. మీ కుమారుడికి తీసుకోవడం మీకు ఇష్టమైతే ఏం పేరంట? మీ పేరు? ఏం పేరండి? మీ పేరండి? అమ్మాయి మీకేం కావాలి? మరి మీ కోడల్ని చూడమ్మా, నువ్వు నుంచే వెళ్ళి నుంచే వెళ్ళి సార్ భాష చూడండి, చూడమ్మా. ఇప్పుడు ఏం చేశారండి? అది చూడు ఏం చేసా, సరే, మీ ప్రధానమైనటువంటి బాధ్యతలు నెరవేర్పు జరిగినాయి. మెల్లగా దిగి చల్లగా వెళ్ళండి. నిద్ర పట్టుకోండి. పట్టుకో. చూడమ్మా, నువ్వు అడ్డం లేదమ్మా.
పిల్లరా, ఇండియన్ క్రిస్టియన్ యాక్ట్ ప్రకారం ప్రమాణాలు ప్రాముఖ్యమైనవి. భారతదేశ సాంప్రదాయాన్ని బట్టి మంగళసూత్రం పెళ్ళైన దానికి గుర్తుగా మెడలో కట్టబడుతున్న ప్రాముఖ్యమైనవి ప్రమాణాలే. మరి గుర్తుగా మాత్రం భారతదేశ చట్ట ప్రకారం లేక దేశ సాంప్రదాయ ప్రకారం గుర్తుగా మంగళసూత్రం మెడలో కట్టబడతా ఉంది. ప్రమాణాలంటే ఒకరితోనొకరు నిబంధన చేసుకుంటున్నారు. ఈ నిబంధన మాటలు వారు చెప్పుచుండగా వారు ఒకరితోనొకరు ప్రమాణాలు చేసుకొని చుండగా ఈ ప్రమాణాలు మీరు వినండి, ఆలకించండి. ఆ తర్వాత వినడం తర్వాత పెద్దలైన మీ ఆశీర్వాదాలు వీరికి అందచేయండి. సర్వాధికారి దేవుడు మన మధ్య ఆసీనుడై ఉండగా ప్రమాణాలకు ప్రధాన సాక్షిగా సర్వాధికారి అయిన దేవుడు మన మధ్య చేరవచ్చిన మీరు కూడా మీ ఆశీర్వాదాలు అందించాలి. రెండు చదువుచారమ్మా. ఒకసారి చూడండి. నీ పేరయ్యా? పాపా నువ్వు చూడండి. నీ పేరు? యోహాన్. అమ్మాయి పేరు? స్వరూపారా. ఎవరు చెప్పారు? అమ్మాయి చెప్పిందా? లేకపోతే నువ్వు అడిగావా? ఎవరు చెప్పారు? ఇక్కడికి వచ్చినాక అడిగావా? పెద్దలు చెప్పారు. అమ్మ నీ పేరు? అబ్బాయి పేరు? యోహాన్. ఎవరు చెప్పారు? గ్రామ పెద్దలు. ప్రమాణం చేస్తుండగా ఈ ప్రమాణాలు యోహానను నేను నాయకు చూడబా అమ్మాయి అటువైపు చూడండి. ఒకరితో ప్రమాణాలు చేస్తుండగా ఒకరితోనొకరు ప్రమాణాలు చూసి చేసుకున్నాను. యోహానను నేను స్వరూపారాణి అని నిన్ను నా భార్యగా స్వీకరించి ఎవరు నేను అన్నా? అటు చూడు, అమ్మాయి అటువైపు చూసి ప్రమాణం. యోహానను నేను స్వరూపారాణి అని నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవితకాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుండునని ప్రమాణము చేయుచున్నాను. ఎలాగుంటానని? నమ్మకముగా జీవితకాలం. దేవుడు మీ ప్రమాణం దీవించునుగాక. చేయించాలి. స్వరూపరాణి అని నేను యోహానను నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణం చేయుచున్నాను. నమ్మకముగా జీవితకాలం అంతయు. దేవుడు మీ ప్రమాణం దీవించి ఆశ్రయించునుగాక. మీకు ఉంగరం చూడమ్మా ఒకసారి. బాబు చూడగా నీ చేతిలో ఏముందయ్యా? నీ చేతిలో ఏముంది? తగ్గించు. అమ్మాయి మేడలో కడతావు, నా మేడలో కడతావు? వివాహ సంబంధమైన ప్రేమకును నిత్య నిబంధనకు గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరి. కాదు మంగళం వేసిన
సంబంధమైన ప్రేమకును మనం అంగీకరించుము. చూపించమ్మా వెళ్ళి చూపి చూడండి చూడమ్మా. వివాహ సంబంధమైన ప్రేమకును నిత్య నిబంధనకును గుర్తుగా వాచ్ని అంగీకరించు.